శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం త్రేతాయుగం నాటిదని స్థల పురాణం చెబుతోంది. జమదగ్ని మహర్షి భార్య రేణుక తన పాతివ్రత్య మహిమతో ఇసుకతో కుండ సృష్టించి ఆ పాత్రతో నదీ జలాలు, హోమ కార్యానికై సమిధలు తదితర సామాగ్రి సమకూర్చుతుండేది. ఒకనాడు నదిలో స్నానమాచరిస్తున్న ఓ సుందరకారుడైన యతిని చూసి విభ్రమకు గురయింది. ఆ క్షణం నుంచి ఇసుకతో పాత్ర కావడం లేదు. అది గ్రహించిన జమదగ్ని తన కుమారుడైన పరశురాముణ్ణి రేణుకను వధించమని ఆజ్ఞాపించాడు. తండ్రి మాట జవదాటని పరశురాముడు తన గండ్రగొడ్డలితో తల్లి శిరస్సుని ఖండించాడు. అందుకు ప్రతిగా 2 వరాలు కోరుకోమని తండ్రి అనడంతో తన తల్లిని బ్రతికించమని, మాతృహత్య పాతకం నుంచి బయటపడే మార్గం చూపమని పరశురాముణ్ణి అడిగాడట. నదీ తీరాల వెంట శివలింగాను ప్రతిష్ఠిస్తూ వెళ్లమని, ఎక్కడైతే లింగ ప్రతిష్ఠానంతరం వెలుగు కనపడుతుందో అక్కడితో దోష పరిహారం అవుతుందని జమదగ్ని చెప్పాడు. తండ్రి సూచన మేరకు లింగ ప్రతిష్ఠలు చేస్తూ వచ్చి 101వ లింగం పెన్నా, బొగ్గేరు, భృగేరు నదుల సంగమస్థలి అయిన ఈ సంగం కొండపై ప్రతిష్ఠించగానే ఓ దివ్యమైన ప్రకాశం సాక్షాత్కారమైందట. అంతటి పురాణ ప్రాశస్త్యంతో కూడిన ఈ మహిమాన్విత శివలింగ దర్శనం పరమ పావనమైంది. నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం. భస్మోద్ధూళిత దేహాయ త్రేతాయుగం నాటి పురాతనమైన ఈ ఆలయంలో పరశురామునిచే ప్రతిష్ఠితమైన సాలిగ్రామ శివలింగం, ఆది శంకరాచార్యుల ప్రతిష్ఠ అయిన కామాక్షి అమ్మవార్ల దివ్య దర్శనంతో భక్తజనం పులకితాంకితులవుతారు. శ్రావణ శుక్రవారాలలో కుంకుమార్చనలను భక్తురాండ్రు సామూహికంగా ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. పరమేశ్వరుడు నిరాకారుడు, నిరాడంబరుడే కావచ్చు, కానీ ఒంటరి మాత్రం కాదు. ఆ శివుడు ఎక్కడ వెలిసినా అక్కడ శివ పరివారం, ఇతర దేవీ దేవతలు కూడా కొలువుదీరి ఉంటారు. గర్భాలయంలో ఆ భౌడుని దర్శించుకున్న భక్తులు ఈ దేవదేవేరులను కూడా అర్చించి వారి దివ్యాశీస్సులు పొందుతారు. ప్రత్యేకించి గణపతి మూర్తి నయన మనోహరంగా దర్శనమిస్తుంది. శ్రీ వీరభద్రుడు సువర్ణ ఛాయాలంకృతుడై నిలబడిన మూర్తిగా చేత కత్తి విల్లు దాల్చి విశాల వృక్ష స్థలంతో పుష్పహారాలంకృతుడై తెల్లటి పంచకట్టుతో దర్శనమిస్తాడు. శ్రీ వీరభద్రునికి పూజార్చనలు చేసి హారతులిస్తారు. పార్వతీ వల్లభం నీలకంఠం భజే పార్వతీ వల్లభం
అమ్మవారు విశాల నేత్రాలతో చతుర్భుజయై కిరీటధారిణి అయి కరవాల హస్తంతో పరమ సుందరంగా ఉంటుంది. ఆలయ ఆవరణలో కుడివైపున పవిత్ర వృక్ష ఛాయలో జంటనాగుల ఫలకం ఉంది. సదాశైవ పూజ్యం సదా శుద్ధ భస్మం సదా ధ్యానయుక్తం సదా జ్ఞానతల్పం. నవగ్రహ మంటపంలో ఆదిత్యాది నవగ్రహాలు ప్రతిష్ఠితమై పూజలందుకుంటున్నాయి. భావయామి భార్గవదేవం భానుజ్వాలా సమతేజం శుక్రం దానవ గురుదేవం శుక్రం దానవ గురుదేవం శ్రీకంఠ భక్తి పరాయణం భావయామి భార్గవదేవం. శ్రీచక్ర పీఠం కూడా కానవస్తుంది.